మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అరే మస్తు రోజుల నుంచి ఇల్లుకి అప్లై చేసుకున్నాం, ఇప్పుడే కాల్ వచ్చింది అనుకుంటున్నారా? అరే రేషన్ కార్డు కోసం సంవత్సరాలకు వెళ్ళి ఎదురు చూస్తున్నాం, అరే ఓటీపీ చెప్పమని అడుగుతున్నారు అని మీరు ఇట్లా 6 గ్యారంటీల దేనికి అప్లై చేసుకున్నా కానీ ఓటీపీ చెప్పినరో మీ అకౌంట్లో పైసలు జీరో అయిపోతున్నాయి. ఇది నేను చెప్పుడు కాదు, ఇప్పుడు ఉండే ట్రెండ్. ప్రతిసారి కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్లో ప్రతిసారి కూడా సైబర్ కేటుగాళ్ళు మనకంటే ఎక్కువనే అప్డేట్ అవుతున్నారు. ప్రజెంట్ ఉండే ట్రెండ్ని పట్టుకొని మోసాలు చేయడం షురూ చేసారు అనమాట. సో దానికి సంబంధించి మనం ఎట్లా అవేర్ ఉండాలి, అసలు నిజంగా ఓటీపీ అనేది వస్తుందా, 6 పథకాలకు సంబంధించి అసలు వస్తే ఎవరి నుంచి కాల్ వస్తుంది, అసలు నిజంగా ఓటీపీ వస్తే మనం చెప్పవచ్చునా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మీకు ప్రజెంట్ నేను 6th టౌన్ ఎస్ఐ రమేష్ గారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. ఇప్పుడు ఎంత కంటిన్యూగా అవుతున్నాయంటే అఫెన్సెస్, మనం గతంలో చూస్తుంటే ఆన్లైన్లో అయ్యేవి, షేర్స్ అయ్యేవి, ఆన్లైన్ షాపింగ్ అనేవి, లేదంటే ఓటీపీ అనేటోళ్ళు, ఇంకా రకరకాలుగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం కేటుగాళ్ళు ఎందుకు 6 గ్యారంటీల వైపు మాత్రం దృష్టి పెట్టిరు అసలు? అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఎట్లా జరుగుతుందంటే, జనాలను బోల్తా కొట్టేయాలంటే రీసెంట్ ఇష్యూస్ బయట జనాల మధ్యన కరెంట్ ఇష్యూ ఏముందనేది చూసుకొని దాని మీద వెళ్తే అందరూ అదే విషయం పైన ఆలోచన ఉంటుంది కాబట్టి ఒక కరెక్టేనేమో, మనకు వచ్చిన కాల్ కరెక్టేనేమో అని ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు 6 గ్యారెంటీల పథకం కింద మనం అప్లై చేసుకోమని ఇప్పుడు గవర్నమెంట్ చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు మనం ఎక్కడో ఒక ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ ఆఫీస్లో అది అప్లై చేసినప్పుడు నీకు ఏదైనా కాల్ వచ్చి ఓటీపీ చెప్పమనంటే మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఆఫీస్ మీరు మన ప్రిమిసెస్లోనే ఉంటుంది. మహా అంటే మన మండల ఆఫీసు, లేదా మన మున్సిపాలిటీ ఆఫీసు, లేదా మన ఎంఆర్ఓ గారి ఆఫీసులనే మనం అప్లై చేసుకుంటాం. కాబట్టి ఎంతున్నా 3-4 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో ఉండగలుగుతాం. కాబట్టి సరే సార్ ఓటీపీ వచ్చిందంటే మరి మంచిదే కదా. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఓటీపీ వస్తే అంటే నీకు ఏదైనా శాంక్షన్ అయి ఉంటే నువ్వు ఆఫీస్కి పోయి తెలుసుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు మనం అంతే తప్ప దాన్ని నేను ఆన్లైన్లో ఫోన్ చేసిండు వాడు నాకు ఓటీపీ అడిగిండు నేను చెప్పేస్తాను నాకు రేపు బిల్లు శాంక్షన్ అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్లో అట్లా ఉండొద్దు. ఉండకుండా అసలు అవునా కాదా, ఒకవేళ నీకు ఏదైనా ఓటీపీ వచ్చింది చెప్పమని అంటే నేను చెప్పరదా అని వాళ్ళతో మాట్లాడకుండా సరేలే సార్ నేను చెప్పేస్తానులేండి, కానీ నేను ఎక్కడ చెప్తాను మీ ఆఫీస్కి వచ్చి చెప్తానని ఎక్కడైతే మనం డాక్యుమెంట్ అప్లై చేసినామో అదే ఆఫీస్కి వెళ్ళి అదే క్లర్క్ని మనం సార్ నాకు ఇట్లా ఓటీపీ అడుగుతున్నారు మరి నేను మీకు చెప్పొచ్చా అని అక్కడికి వెళ్తే మనకు తెలిసిపోతుంది కదా. దానికి ఇప్పుడు ఈ 10 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించలేక మన అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా మనమే అవేర్నెస్గా ఉండాలి. ఎదుటోళ్ళు ఓటీపీ అడుగుతున్నారు, ఫోన్లో ఓటీపీ అన్నారు అంటే ఇక మనం జాగ్రత్తగా ఉండాల్సిందే 100%. ఒకవేళ ఓటీపీ మనం బయటకు చెప్పినామా ఖచ్చితంగా అకౌంట్ ఖాళీ. కాబట్టి ఓటీపీ అనేది జాగ్రత్తగా ఉండాల్సిందే. అది ఏ ఇష్యూస్ అయినా సరే. కరెంట్ ఇష్యూస్ మీద ఎందుకు వాళ్ళు వస్తారంటే ఈ జనాల మధ్యలో అదే నాంతుంటుంది కదా, మనం అదే ఫీలింగ్లో ఉంటాం ఖచ్చితంగా. అంటే ఇదే నేను అప్లై చేసి వచ్చినాను కదా, ఇవాళ నాకు వచ్చింది కరెక్టే అని నమ్మకం కలిగించడం కోసం ట్రై చేస్తుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా సైబర్ గేట్ గాళ్ళు ఎంత వైజ్గా ఉంటున్నారంటే కొన్ని సందర్భాల్లో ఎవరికైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పడం, వాళ్ళ పేర్లతో సహా చెప్పడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో అప్పుడే జనాల మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది అనుకుంటారు. అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మనం ఎక్కడో ఒక దగ్గర మన ఫుల్ డీటెయిల్స్ని మనం మిస్ అవుతున్నాం. ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక షాపింగ్ చేస్తాం, అక్కడ ఆయన మన మొబైల్ నెంబర్ అడుగుతుంటాడు. అంటే ఇది ఒకటే షాపింగ్ మాల్ అని కాదు, చాలా ఏరియాలలో. తర్వాత బయట నిలబడి ఉంటాడు, ఆయన ఒక టోకన్ రాస్తుంటాడు, సార్ మేము ఒక సర్వేలో వచ్చినాం సార్ మీ డీటెయిల్స్ చెప్పండి. అంటే వీళ్ళందరికీ మనం మన డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కడెక్కడో మన డీటెయిల్స్ మిస్ అవుతాయి. ఇదంతా ఏం జరుగుతుందంటే చివరాఖరికి మన డీటెయిల్స్ మీద అంటే మన నెత్తి మీద ఒక రూపాయి కాయిన్ పెట్టి మనల్ని ఒక 50 పైసలకి అమ్ముతారు అన్నట్టు జనాలు. అంటే జనాల మధ్యలోకి ఈ సైబర్ ఫ్రాడ్ అంటే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఓపెన్ సోర్స్ నుంచి వానికి ఉన్నటువంటి పరిజ్ఞానం ద్వారా వాడు జనాల దగ్గరికి వెళ్ళి తీసేసుకొని అంటే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి దాన్ని మనం రుద్దడానికి ట్రై చేస్తుంటాం. అంటే అది హ్యాక్ అయిందా అని చెప్పలేము మనం. కానీ ఎట్లుంటుందంటే ఇప్పుడు మన ఫోను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకునే కంటే ముందు అది కెన్ ఐ యాక్సెస్ యువర్ కెమెరా అని అడుగుతుంది. అంటే మనం ఏమంటామంటే ఎస్ అంటాం. యాక్సెస్ యువర్ మైక్రోఫోన్ అంటుంది, ఎస్ అంటాం. మనం నో కొడితే అసలు డౌన్లోడ్ కాదు అది. మరి డౌన్లోడ్ కావాలి అంటే ఏమంటున్నాం, మనం వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నిటి మనమే అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం వాళ్ళకు యాక్సెస్ ఇస్తున్నాము అంటే డైరెక్ట్ మన ఫోన్ తీసుకెళ్ళి చేతిలో పెట్టేసి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడుకోమని ఇచ్చేస్తున్నాం. మరి అదే రకంగా మన డీటెయిల్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది 100%. మరి అట్లా మిస్ అయినటువంటి డీటెయిల్స్ని నీకు ఓటీపీ ద్వారా అడగచ్చు, లేకపోతే ఫోన్ చేసి అడగచ్చు. అవతలోడు నీ పేరు రమేష్ కదా అని అంటే పొంగిపోవాల్సిన అవసరం లేదు. రమేష్ అంటే మీరు ఎందుకు కాల్ చేసిర్రు,
అసలు ఎందుకు కాల్ చేసినట్టు ఆయన ఏదో చెప్పాల్సింది చెప్పకుండా ఓటీపీ లెవెల్ మీ ఇంకో లెవెల్ లేదా మీ ఆధార్ నెంబరు లేదా మీ పాన్ నెంబరు ఇవన్నీ అడుగుతున్నారు అంటే అసలు మనం ఇంకొకటి ఏంటంటే నేను అప్లై చేసుకొని ఉన్నానా ఇట్లా అంటే మనం అవేర్ కావాలి. ఒకవేళ అప్లై చేసుకొని ఉన్నా మరి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, సరే వచ్చినప్పుడు చూద్దాంలే అని ఫోన్ కట్ చేస్తే సరిపోతుంది. అంతే తప్ప మనం ఇన్ఫర్మేషన్ రివీల్ చేయొద్దు. అలా అవతలోళ్ళు అంటే ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ మన సగం డీటెయిల్స్ వాళ్ళు చెప్పినా కూడా మిగతా సగం డీటెయిల్స్ మనం చెప్పడానికి ముందుకు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం మనం అయిపోతాం అంతే. ఇప్పుడు ఇట్లాంటి పథకాల్లో మనకు తెలిసిందే ₹1 కూడా ఎక్కడ కూడా పబ్లిక్ దగ్గర నుంచి వసూలు చేసే పరిస్థితులు లేదు. వాస్తవంగా 100% ఇప్పుడున్న పథకాలన్నింటిలో ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు తీసుకోదు. డబ్బులు తీసుకోకుండానే గవర్నమెంట్ తన యొక్క పథకాలను అమలు చేస్తుంది. కాబట్టి ఎవరన్నా నేను డబ్బులు ఇవ్వండి నేను చేపిస్తాను అనేది కూడా అది కూడా ఆన్లైన్లో వచ్చింది అంటే అది ఫ్రాడ్లెంట్ కాలే 100%. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఓటీపీ చెప్తాం, తర్వాత ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టండి, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. 100% జరుగుతుంది. రకరకాల పేర్లు చెప్తారు ఇక దానికి. ఏమంటాం, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే మేము విజిలెన్స్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు డబ్బులు వచ్చినాయి, ఒక 10 లక్షలు మీకు వచ్చేసిందండి మనీ, కాకపోతే దాన్ని మీ దగ్గర దాకా తీసుకురావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మీరు ఫస్ట్ ఒక 10,000 పే చేయండి ఇన్కమ్ ట్యాక్స్, దాని తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అయితే అంటే ఇది 100%. అసలు మనం ఎవరము, మన గిఫ్ట్ కాల్ కానీ లేకపోతే గిఫ్ట్ మనీ కానీ ఎవరు ఎందుకు ఫ్రీగా ఇస్తారు? ఇప్పుడు రెగ్యులర్గా మనం పొద్దుంతా పనిచేస్తే ఒక ₹1000 అన్నటువంటి వ్యక్తులు, లేదా పొద్దుంతా పనిచేస్తే నెలల్లో పనిచేస్తే ఒక ₹1,00,000 సంపాదించలేనటువంటి వ్యక్తికి ఒక 10 లక్షలు ఎవరు ఫ్రీగా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అంటే ఈ కామన్ సెన్స్ను మనం మిస్ అయ్యి, అరే నాకు 10 లక్షలు వచ్చింది కదా, నేను ఒక 20,000 ఇన్కమ్ ట్యాక్స్ కడితే తప్పేముంది, నాకు ఇంకా 9,80,000 మిగులుతాయి కదా అని అత్యాశకి వెళ్తే మాత్రం 100% మనం గ్యారంటీ బోల్తా పడతాం. సో ఇది జాగ్రత్తగా ఉండాల్సిన టైం మళ్ళీ ఒకసారి మనకు వచ్చేసింది 6 గ్యారెంటీల టైంలో. సో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే సర్వేలు అవుతూనే మనం అప్లికేషన్స్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీకు కనుక ఓటీపీ వచ్చి ఉంటే ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి, లేదంటే దగ్గరలో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్కి వెళ్ళి ఎక్కడైతే మీరు అప్లై చేసారో అక్కడ వాళ్ళకి ఒకసారి ఓటీపీ చూపియండి తప్ప ఎవరు ఫోన్ చేసి అడిగినా ఓటీపీ చెప్పొద్దు. సో ఓటీపీ చెప్పిర్రంటే మీ అకౌంట్లో డబ్బులు మాయమయ్యే పరిస్థితితో పాటు చాలా సీక్రెసీగా ఉండాల్సిన మన పర్సనల్ డేటా అంతా కూడా ఇంకొకరి చేతిలో ఉండే అవకాశం అయితే 100% ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా లేదా అని డెసిషన్ తీసుకోవాల్సింది బాధ్యత మీ పైనే ఉంది. సో ఇప్పుడైతే జరుగుతున్న ఫ్రాడ్స్లో 6 గ్యారెంటీల ఫ్రాడ్స్ చాలా ఎక్కువ సంఖ్యలో కూడా నమోదయ్యే పరిస్థితి ఉంది. సో అందుకనే మనం చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం కూడా ఉండాల్సింది. సో ఇది 6 గ్యారెంటీల పథకాల ఫ్రాడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీ కావ్య, కెమెరా పర్సన్ ఇవాతో, నిజామాబాద్, సుమన్ టీవీ.